శ్రీకాంత్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 47వ అధ్యక్షుడిగా శ్వేత సౌధంలో కొలువు తీరబోతున్నారు. హై సెక్యూరిటీ అలర్ట్ మధ్య ట్రంప్ ఎరా మొదలు కాబోతోంది. H1B వీసాలపై ట్రంప్ సానుకూలంగా ఉంటే ఎలన్ మస్క్ వైఖరి ఇప్పుడు ఏమిటి అన్నది ఒక చర్చ. అధ్యక్షుడిగా పదవి చేపట్టిన రోజే దాదాపు 200 పైచిలుకు చర్యలతో ఆదేశాలు ఇవ్వబోతున్నారు. మహిళా క్రీడల్లో ట్రాన్స్జెండర్ ని నియంత్రిస్తామని కూడా చెప్పారు. అలాగే క్రిప్టో కరెన్సీకి ట్రంప్ జాతీయ ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జాన్ ఎఫ్ కెనడీ హత్య కేసుల ఫైళ్లను వెలుగులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు ట్రంప్. జో బైడెన్ నిర్ణయాలు అమలు కాకుండా చూస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకు కూడా రెడీగా ఉన్నారు కొత్త అధ్యక్షుడు. సో చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి. సో వలసల్ని ఎంకరేజ్ చేసేది లేదు, వలసని నియంత్రిస్తాం. అండ్ ఈ అంశాలన్నీ అట్లా ఉంటే గనక ఓవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, మరోవైపు అమెరికాలో అధ్యక్షుడి ఎన్నిక భారతదేశానికి ఉండేటువంటి లాభాలు ఏమిటి, ఎట్లాంటి నష్టాలు ఉంటాయి, ఎట్లాంటి లాభాలు ఉంటాయి. సో మోడీ హౌడీ అని చెప్పేసి మోడీకి పొగుడుతూ భారతీయులను, భారత ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం తెలిసిందే. సో బట్ ఆచరణలో ఎట్లా ఉండబోతోంది, పరిపాలన విషయంలో ఎట్లా ఉండబోతోంది, మిత్రత్వం ఎట్లా ఉండబోతోంది. సో యుద్ధాలకు సంబంధించి చాలా అంశాలు, అమెరికా అగ్రరాజ్యంలో ఏది జరిగినా కానీ సెన్సేషన్ అని చెప్పాలి. సో అట్లాంటి సెన్సేషన్ అధికార మార్పు జరగబోతోంది, అధ్యక్ష మార్పు జరగబోతోంది. మరి కాసేపట్లోనే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మాట్లాడదాం. రైట్, ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు